7 నెలల క్రితం ఒక్క సీటు కూడా గెలవనీయం, 2 చోట్ల ఓడిపోయారు, అసెంబ్లీ గేటు తాకనీయం, కుప్పంలో ఓడిస్తాం, మంగళగిరిలో ఓడిస్తాం. ఈరోజు అదే నాయకులు పక్క రాష్ట్రాలకి ఎన్నికల ప్రచారానికి వెళ్తా ఉన్నారు. సాక్షాత్తు కేంద్రంలో అధికారం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆహ్వానం మేరకు పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్ర ప్రచారానికి వెళ్తా ఉన్నారు. అంటే ఏ బలం లేకుండానే ఆయన్ని మహారాష్ట్రకి ప్రచారానికి భారతీయ జనతా పార్టీ తీసుకెళ్తానికి వచ్చా. ఎప్పుడైనా మీ అధినేత తెలుగు రాష్ట్రాలు దాటి బయటికి వెళ్ళి ఎక్కడైనా ప్రచారంలో పాల్గొన్న పరిస్థితి ఉందా? రమణాయుడు గారు మీరు చాలా తెలియగలాలనుకుంటా నేను అనేక సందర్భాల్లో. కానీ ఒక్కోసారి మాట్లాడినప్పుడు నాకు ఏమనిపిస్తుందంటే ఇదేనా ఇంత పిచ్చి అభిమానంతో కొంచెం ఒక్కోసారి వెరైటీగా మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. సౌందర్య గారు సర్పంచ్ గా కూడా గెలవాలి. సౌందర్య గారు తెలుసుగా మీకు, సినీ నటి సౌందర్య గారు చనిపోయి పైన ఉన్నారు ఇప్పుడు. ఆమె కూడా ఇదే చేపల ప్రమాదంలో బీజేపీకి ప్రచారానికి వెళ్తా చనిపోయినటువంటి సందర్భం. సో మరి ఏం సర్పంచ్ కూడా కాలేదు, ఆమెను కూడా భారతీయ జనతా పార్టీ ప్రచారానికి తీసుకెళ్ళింది. పవన్ కళ్యాణ్ అంతకుముందు సర్పంచ్ కూడా కాల, ప్రచారం చేశాడు. అంతకుముందు బీజేపీకి కూడా అనేక సందర్భాల్లో ప్రచారం చేశాడు. తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం చేశాడు, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ప్రచారం చేశాడు. సో ఇప్పుడు సినిమా హీరోలు, హీరోయిన్లు, లేదంటే ఈవెన్ జబర్దస్త్ ఆర్టిస్టులు, మీకు తెలియదే ఉంది, మన పిఠాపురం వచ్చి హైపర్ ఆది ఇంకో జబర్దస్త్ టీం ఉంది, మొత్తం వచ్చి వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేసి వెళ్ళలేదా? ఏముందని ఎంటర్టైన్మెంట్ చేసి వెళ్ళారు? జనసేన మరి వాళ్ళందరూ ప్రచారానికి పిలవలేదా? సో ఇక్కడ రాజకీయ పార్టీ అదే వాళ్ళు వచ్చారు. పిఠాపురంలో మీ వైఎస్ఆర్సీపీ చిత్తుగా ఓడిపోయింది, వారికి 70,000 మెజార్టీ వచ్చిందని అనుకోవాలా? మరి ఆ మెజార్టీని చూసి 90,000 కూడా వచ్చినాయి కొన్ని చోట. మన జబర్దస్త్ ఆర్టిస్టులు ప్రచారం చేయని దగ్గర కూడా ఈవీఎంల మాతో 90,000 కూడా వచ్చినాయి. దాంట్లో డిస్కషన్ కి వెళ్తే చాలా లెంతీ ప్రాసెస్. ఎందుకంటే నేనేమంటున్నాను, పవన్ కళ్యాణ్ వారి ఎన్డీఏ కూటమిలో భాగస్వామి, పక్కన మహారాష్ట్ర అనే దాంట్లో తెలుగు వారు ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే తెలంగాణకు బోర్డర్ గా ఉంది మహారాష్ట్ర. సో తెలంగాణకు సంబంధించినటువంటి బీజేపీ నేతలు ప్రచారానికి అనేక మంది వెళ్ళారు, కాంగ్రెస్ నేతలు వాళ్ళ తరపున కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి అనేక మంది వెళ్ళారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మన ప్రత్యేకంగా అమిత్ షా పిలిపించుకొని 6 నెలల్లో మొట్టమొదటిసారి అపాయింట్మెంట్, 5 నెలల్లో ఈ 5 నెలల్లో మొట్టమొదటిసారి అపాయింట్మెంట్ ఇచ్చి పిలిపించుకొని మహారాష్ట్రలో కొన్ని నియోజకవర్గాల్లో తిరిగి రోడ్ షో చేసిరా, తెలుగు వాళ్ళు ఉన్నారు కదా, సినిమా ఇమేజ్ తో అక్కడే ఉన్న వచ్చి 4 డైలాగులు చెప్పిల్లారు. దాంట్లో తప్పే ఉంటది, వాళ్ళ పార్టీలు వాళ్ళ కూటమిలోనే ఉన్నాడు. సో ప్రచారానికి వెళ్తారు. దాన్ని చూసి ఆయన అంతర్జాతీయ స్థాయి లీడర్ అయిపోయాడు, అసలు మొన్నటిదాకా ఏమి లేని వాళ్ళు ఇప్పుడు పక్కన మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి పిలిచేశారు అని చెప్పి జగన్ గారిని ఎవరు పిలవలేదు కదా గతంలో కాంగ్రెస్ లో ఉన్నప్పుడు, కానీ ఆయన ఎప్పుడు కూడా ఆయన ఎవరు పిలవలేదు కదా అని నేను అడిగాను అంతే. ఎవరిని? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు తెలుగు రాష్ట్రాలు దాటి వేరే దగ్గర ప్రచారానికి వెళ్ళలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు సార్? ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు ఎంపీగా గెలిచారు, అంతకుముందు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ అయిన తర్వాత అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ లో జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రచారానికి వాడుకున్నారు ఇదే కాంగ్రెస్ పార్టీ. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైనా వేరే రాష్ట్రాలకు వెళ్ళారు సార్ ప్రచారానికి? ఎన్నికలు లేదు సార్, పక్కన కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళినటువంటి సందర్భాలు, మహారాష్ట్ర ఎన్నికల వెళ్ళిన సందర్భాలు, ఇన్ఛార్జీలు కూడా పనిచేసినటువంటి సందర్భాలు ఉంటాయి. సో మీరేదో దాన్ని ఏదో పెద్ద భూతత్వంలో చూపించేసి ఆయన ఇంటర్నేషనల్ లీడర్ అయిపోయాడు, ఇలా డబ్బా కొట్టుకుంటున్న ప్రాబ్లం లేదు. ఎందుకంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇది వెరీ ఇంపార్టెంట్. అలా ఉంటేనే కొంతమంది బతకగలరు. కాబట్టి ఎంజాయ్, దాని వాళ్ళని మనం క్రిటిసైజ్ చేయట్లేదు, ఎంజాయ్ చేయమంటున్నాం. సో దానికి ఏదో భూతత్వం చూపించి ఆయన ఇంటర్నేషనల్ లీడర్ అయిపోయాడు అంటే, సరే మీరు ఇంటర్నేషనల్ లీడర్ అయ్యారు కదా, అసలు మిమ్మల్ని అమిత్ షా గారు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి పిలిచారు కదా, అయ్యా స్టీల్ ప్లాంట్ ఏదో కాంట్రాక్ట్ ఎంప్లాయీలు అందరినీ తీసేశారంట, దాని గురించి ఏదో డిస్కస్ చేయండి. ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వేగంగా అడుగులు పడుతున్నాయి, దాని మీద ఏమైనా చర్చ చేయండి. వెనకబడిన జిల్లాలకు రావాల్సిన నిధుల మీద చర్చ చేయండి. పోలవరాన్ని పూర్తి స్థాయి నిధులు ఎవరు 41 అడుగులకే ఇస్తున్నారు అనేది క్లియర్ కట్ గా మొన్న పార్లమెంట్ లోనే వాళ్ళు ఆల్రెడీ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అలా కాదు కదా, 41 మీటర్లకు కాదు కదా, 45 మీటర్లు ఎత్తుకు కదా పోలవరం, దాని మీద డిస్కస్ చేయండి. డెఫినెట్లీ వెల్కమ్ చేస్తాం. అట్లాంటి ఏదో మమ్మల్ని ఎన్నికల ప్రచారాన్ని పిలిచే మనం ఇంటర్నేషనల్ లీడర్ అయిపోయామంటే వెరీ గుడ్, అనుకోండి, దాంట్లో తప్పే ఉంటది. అలా అనుకుంటేనే కదా. ఇప్పుడు సినిమా 50 కోట్ల కలెక్షన్ రాలేదనుకోండి, 500 కోట్లు వచ్చినాయి అని పెట్టేస్తే ఏముంటది? అభిమానులు మళ్ళీ నెక్స్ట్ సినిమా టికెట్లు కొట్టి చూస్తారు, లేదా చూడరు కదా. సో ప్రాబ్లం లేదు, మీరు గెలవాలని ఎవరి పార్టీ అయినా ఉన్న గెలవాలని కోరుకుంటారు. సో దాని గురించి నేను వెళ్ళదలుచుకోవాలి. 2 మెయిన్ టాపిక్ ఇందాక శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడినాక చాలా ఎబ్బెట్టుగా అనిపించింది సార్. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి అదే భజన, ఆవు వ్యాసం, ఆంధ్రప్రదేశ్ అడుక్కుదింది, అసలు అన్ని అక్కడ జరిగిపోయింది అవినీతి, ఇక్కడ జరిగిపోయింది అవినీతి, మొత్తం సోషల్ మీడియా సైకోలు. ఏమయ్యా సైకోలు అన్నటువంటి నేను అడుగుతున్నా సూటిగా, అయ్యన్న పాత్రుడు సైకో కాదా? మహిళా హోంమంత్రిని సంక నాకమని మాట్లాడినటువంటి, సారీ టు సే, పొద్దున ఇట్లాంటి వర్డ్స్ మాట్లాడాలంటే
నాకు అసహ్యంగా ఉంది. వినాలంటే మరి మహిళా మంత్రిని మగతనం చూపిస్తారు రమ్మన్నటువంటి వాళ్ళు. సార్ మీరు అందరూ దయచేసి వింటేనే కంటిన్యూ చేస్తారు, లేదంటే నేను కూడా మధ్యలో క్రాస్ రావాలి. వద్దులేండి. మరి ఇట్లాంటి వాళ్ళందరూ కాదా సోషల్ మీడియా సైకోలు. వీళ్ళ పార్టీలో అక్కడ ఫారెన్ లో ఉంటుంది అమ్మాయి స్వాతి రెడ్డి అలియాస్ శ్వేతా చౌదరి, ఒరిజినల్ నేమ్ శ్వేతా చౌదరి. ట్విట్టర్ లో స్వాతి రెడ్డి అని పెట్టుకొని రెడ్డిలు తిడుతున్నారని చెప్పి చూపించాలనే ప్రక్రియలో భాగంగా ఆ అమ్మాయి పెట్టినటువంటి పోస్టులు అయితే నేను డిస్ప్లేలో చూపిస్తే మీ ఛానల్ కూడా బ్యాన్ అయిపోతుంది సార్. ఎందుకంటే అట్లాంటి కంటెంట్ మనం తీసుకోలేము. మనం తీసుకోలేము ఎందుకంటే అలాంటి కంటెంట్ మనం తీసుకోలేము. ఆమెకి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి ఎంకరేజ్ చేశారు సార్. అలాంటి టైంలో మీకు గుర్తుంటది, మనం డిస్కషన్ లో కూడా మీతో నేను వచ్చాను తర్వాత డిబేట్ కూడా నాకు గుర్తు బాగా ఎంకరేజ్ చేశారు ఇట్లాంటి పోస్టులు పెట్టిన వాళ్ళని. ఈ రోజు కూడా సార్ నేను ఒక 7 days బ్యాక్ సార్ ఒకటి జస్ట్ 16 seconds నేను వినిపిస్తాను సార్. ఇది ఇప్పుడు ప్యానల్ లో కూర్చున్నటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల అధికార ప్రతినిధి. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి హామీ ఇస్తున్నాం క్లియర్ గా. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి పుట్టారు అనేటువంటి ప్రశ్న మేము అసెంబ్లీలో రానియ్యం. జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు ఎవరికి పుట్టారనే ప్రశ్న మేము అసెంబ్లీలో రానియ్యం. జగన్మోహన్ రెడ్డి గారికి భార్య ఎంతమంది ఉన్నారు, భార్య ఏతర సంబంధాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ప్యాలెస్ ఉన్నాయి, వినాలా సార్ మళ్ళీ వినిపించాలా? ఈ మాటలు మాట్లాడింది జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ. జగన్మోహన్ రెడ్డి గారి భార్య పిల్లల గురించి సారీ చేయండి అక్రమ సంబంధాలని మాట్లాడినటువంటి వీళ్ళ మీద ఇప్పుడు చర్యలు తీసుకుని ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారండి అమ్మాయిని నేను అడుగుతున్నా సూటిగా. ఇదే కిరణ్ రాయల్, ఇదే కిరాక్ ఆర్పి. ఈ ఆర్పి అయితే మనం తినేటటువంటి తిరుపతి ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదు, రోజా కొవ్వు కలిసిందని కొవ్వెక్కి బలిసి మాట్లాడినటువంటి ఆర్పి మీద ఎప్పుడు తీసుకుంటారంటే నెల్లూరు నుంచి ఉంటాడు ఆయన ఆర్పి. అడుగుతున్నా ఆంజనేయరెడ్డి గారిని. ఇదే సీమరాజా అనేటటువంటి ఏదైతే వ్యక్తి రోజు టీవీ ఛానల్లో కూర్చొని మాట్లాడుతున్నటువంటి ఇదే వీళ్ళ అధికార ప్రతినిధి కిరణ్ రాయల్ మాట్లాడుతున్నటువంటి మాటలు మహిళను కూడా చూడకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తప్పు చేస్తే అరెస్ట్ చేయండి. మరి అదే విధంగా తెలుగుదేశానికి అదే రోజు ఉంటుంది కదా. నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తా బ్రహ్మనాయుడు గారు ఒక విషయంలో, కానీ దీని మీద మీరు చొరవ తీసుకోకపోతే మళ్ళీ దీని మీద కూడా నేను మీకు క్వశ్చన్ చేస్తా. ఏదైతే మీరు ఒక విషయంలో ఎవరైతే మహాసేన్ రాజేష్ మాట్లాడినటువంటి అంశంలో మీరు దాని చొరవ తీసుకున్నారు, అతను చేస్తున్నటువంటి దాని మీద అతను మాట్లాడిన దాని మీద తప్పు అని చెప్పి ఎఫ్ఐఆర్ కట్టేదాకా ఇప్పుడు వచ్చింది. ఎఫ్ఐఆర్ కట్టారు, మరి ఎప్పుడు అరెస్ట్ చేస్తారనేది తెలియదు. ఎందుకంటే అరెస్ట్ చేయకపోవచ్చు, ఎందుకంటే ఎఫ్ఐఆర్ అయితే తప్పక కట్టుంటారు కొన్ని కేసుల్లో, తెలుసు కదా మీకు. వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి మహాసేన్ రాజేష్ అయితే నాకు తెలిసి అరెస్ట్ చేయరు. ఎందుకంటే కానీ ఆ కేసు ఫైల్ కట్టేదాకా మీలాంటి వాళ్ళు చొరవ తీసుకున్నారు. మరి అదే విషయంలో ఇప్పుడు ఇదే రాయపాటి అరుణ, ఇదే కిరాక్ ఆర్పి, ఇదే స్వాతి రెడ్డి, ఇదే యాషు, ఇదే ఘర్షణకు సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్, ఇలా రకరకాలు ఉన్నాయి సార్. పాప్కార్న్ అనేటటువంటి మీడియా మీకు తెలుసు సార్. బీసీ మంత్రి ఏదైతే రజనీ గారి మీద, రజనీ గారికి ఇంకొకరికి అక్రమ సంబంధాలు అంటగట్టినటువంటి ఆ కిరణ్ అనేటటువంటి ఆ పాప్కార్న్ మీడియా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి రన్ అవుతుంది సార్. ఎక్కడంటే మీరు మంగళగిరి ఆఫీస్ లో. నేను చెప్పిన తప్పైతే మా అడ్రస్ చెప్పండి పాప్కార్న్ ని. సో ఇలాంటి వాళ్ళందరి మీద ఎప్పుడు చర్యలు తీసుకున్నారు? అసెంబ్లీలో సొల్లు కబుర్లు చెప్పడం కాదు చంద్రబాబు నాయుడు గారు. నేను వీరుడిని ఎవడు చెప్పినా నేను చర్యలు తీసుకుంటా, మా కూటమి ప్రతినిధులు మాట్లాడినా చర్యలు తీసుకుంటా అన్నారు కదా. నేను చెప్పిన ఇప్పుడు ఎగ్జాంపుల్స్ కొంతమంది ఇట్లాంటి కొన్ని వందల యూట్యూబ్ ఛానల్ మీ ఆధ్వర్యంలో రన్ అవుతా ఉన్నాయి. ఆ ఛానల్లో కూర్చొని ఇష్టాంరీతిగా ఒకళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు తల నరుకుతా అంటాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే నా తల కోసేసుకుంటా, ఈ జగన్మోహన్ రెడ్డి సైకో అని, జగన్మోహన్ రెడ్డికి లండన్ లో ట్రీట్మెంట్ చేపిస్తున్నారని ఇష్టం వచ్చినట్టుగా పచ్చి రాతలు రాస్తా భారతి గారిని ఏదైతే భారతి గారి దాకా ఆయన ఫోటోలు చెప్పారు కదా, ఇప్పుడు నేను ఆ ఫోటోలు చూపించాను సార్, నా దగ్గర చాలా ఉన్నాయి. భారతి గారి మీద వీళ్ళు పెట్టినటువంటి ఆ ఫొటోస్ చాలా ఉన్నాయి. అవన్నీ మనం డిస్ప్లేలో చూపించేటటువంటి ఫోటోలు కాదు. అలాంటి ఫోటోలన్నీ పెట్టినటువంటి వాళ్ళ మీద ఎప్పుడు యాక్షన్ తీసుకుంటున్నాను. నేను వస్తా, ప్రైమ్ లైన్ బ్రహ్మనాయుడు గారిని తీసుకొని కేసు పెట్టడానికి నేను వస్తా. ఎందుకంటే మామూలుగా వెళ్తే నన్ను ఉల్టా అరెస్ట్ చేస్తారు కాబట్టి. శ్రీనివాస్ చౌదరి గారు మీరు కూడా వస్తారా డిబేట్ లో ఉండాలి. మీరు ముగ్గురుతో పాటు నేను ఒక్కడిని, మొత్తం 5గురు ఉన్నాం మనం ఈరోజు ప్యానల్లో. సో 5గురు వెళ్దాం, పోలీస్ స్టేషన్ లో నేను కేసు పెడతా. తీసుకొని ఎన్ని రోజులు అరెస్ట్ చేపిస్తారు అని చెప్పండి. ఇదే కిరాక్ ఆర్పి పెట్టి ఒక విషయం ఎందుకు సార్ మీరు మీడియా ఇక్కడ ఒకటి వెంకటరెడ్డి గారు, ఇక్కడ నేను ఎవరిని కూడా తప్పు చేసిన వాళ్ళని ఉన్మాదుల్ని నేనైతే భుజాన్ని వేసుకొని రాను, మా ప్లాట్ఫామ్ ఇదే రాయపాటి అరుణ, ఇదే కిరణ్ రాయలు, ఇదే వీళ్ళందరూ మాట్లాడినటువంటి కూడా చూసి మరి వీటి మీద యాక్షన్ తీసుకోమని మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. వాళ్ళని కూడా అర్ధరాత్రి అపరాత్రి అలానే ఎత్తుకెళ్ళి అలానే చిత్రహింసలకు గురి చేసి ఆ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వకపోయినా కనీసం వాళ్ళ మీద కేసు పెట్టి అరెస్ట్ చేసి న్యాయం చేస్తారా లేదా చెప్పండి.
మీకు ఒక న్యాయం నాకు ఒక న్యాయం కాదు కదా, అందరూ అందరికీ ఒకటేనే. సమానంగా పిలిచారు కదా. ఒకటండి. వాళ్ళు 3 పార్టీలు ఒకటైనా నేను ఇండివిజువల్ గా ఒక పార్టీ అయినా చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనిషి, 4వ ముఖ్యమంత్రి, ఆయనకు ఒక వయసు ఉంది, 73-74 సంవత్సరాల వయసులో ఆయన అందరికీ ఒకే న్యాయం చేయాలి, సమన్యాయం చేయాలి. ఇప్పుడు యంగ్స్టర్స్ అనుకోండి, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, లోకేష్ గారు అనుకోండి, వారి దగ్గర మనకన్నా 10-15 సంవత్సరాలు 10 సంవత్సరాలు పెద్దవాళ్ళు, అంతకుమించి ఏం డిఫరెన్స్ ఉండదు. మనకున్న ఆవేశమే వాళ్ళకి ఉంటుంది, వాళ్ళు యంగ్స్టర్స్ కాబట్టి. కానీ చంద్రబాబు గారు, రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరూ ఒక బ్యాచ్, ఒక సమకాలీకులు. ఇప్పుడు మనం ప్యానల్లో ఉన్న మనకున్నటువంటి సహనం కంపేర్ చేసుకుంటే ఆంజనేయ రెడ్డి గారికి చాలా ఎక్కువ సహనం ఉంటుంది, బికాస్ ఆఫ్ ఏజ్ డిఫరెన్స్ అనమాట. ఆయన ఎవరిని కూడా ఇలాంటి ఉన్మాదులు ఖచ్చితంగా క్షమించడు. ఎవరు తప్పు చేసినప్పటికీ కూడా ఆధారాలతోటి, ఇదిగో నన్ను ఈ మాట అన్నాడు, నన్ను ఈ విధంగా మార్ఫింగ్ చేశాడు, ఈ విధంగా నా ఫోటో ఈ విధంగా మార్ఫింగ్ చేసి పెట్టాడు అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే తీసుకోకుండా ఉండే పరిస్థితి లేదు. అదే విధంగా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి సరిపిల్ల రాజేష్ అనేటువంటి వ్యక్తి ఆ మహిళల ఎవరైతే శాంతి నేతలు అనేటువంటి ఒక మహిళ మీద ఆవిడ దాదాపు ఎన్నో నెలల నుంచి అంటండి మార్ఫింగ్ ఫోటోలు చేసి న్యూడ్ ఫోటోలకి ఆవిడ తలకాయ అంటించి ఆయనకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో ఆయన అనుచరులు ప్రచారం చేశారంట. మరి ఆయన చేశారా, ఆయన అనుచరులు చేశారా అనేది మరి రేపు విచారణలో వాళ్ళు తెలుస్తారు, అది మనకి సంబంధించిన విషయం. సో కేసు ఫైల్ చేశారు, అందుకనే కేసు ఫైల్ చేశారు. వాళ్ళంతా రాజకీయ పార్టీ మీడియాగా ఉన్నారు కాబట్టి నేను అంటున్నా, ఎప్పుడు వెళ్దాం మీరు చెప్పండి, అందరం తీసుకోండి, మనం ప్రైమ్ లైన్ కూడా తీసుకొని వెళ్దాం. ఇది కూడా నేను పెట్టిన వాళ్ళందరి మీద నేను కంప్లైంట్ ఇస్తాను. ఎందుకంటే ఎవరో ఎక్కడో మాట్లాడితే ఎవరో కంప్లైంట్ ఇస్తున్నారు. ఎంత విచిత్రం అంటే టీటీడీ చైర్మన్ గా ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని ఒక ఛానల్లో కూర్చొని వాడు జైలుకు పంపిస్తా, వాడు మొత్తం శాశ్వతంగానే జైల్లో ఉంటాడు, జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని వాడు, మరి ఇది కూడా దూషించినట్టుగా ఒక చైర్మన్, టీటీడీ అంటే ఓ పవిత్రమైనటువంటి దేవాలయానికి చైర్మన్ గా ఉండి ఒక వ్యక్తిని, ఓ మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని వాడు, మరి వీళ్ళందరూ మీద పెడదాం సార్. అందుకనే మీరు అందరూ ఎప్పుడు వస్తారో చెప్తే నేను అప్పుడు వస్తా. పర్లేదు సార్, ఒక హాఫ్ డే ముందు చెప్పండి, లేదంటే ఒక రోజు ముందు చెప్పి రైట్. అదే విధంగా గత డిబేట్లలో కూడా ఇష్టానుసారంగా బూతులు మాట్లాడేటువంటి వాళ్ళ మీద కూడా కంప్లైంట్లు ఇచ్చేటువంటి అవకాశం ప్రభుత్వం కల్పించింది. డెఫినెట్లీ సార్, ఇచ్చి ఇవ్వనండి సార్, దాన్ని ఇస్తానంటే ఎవరు స్థాయిని మరిచి ఎదుటి అందరికీ సమన్యాయం అనేటటువంటి ఏదైతే అసెంబ్లీ సాక్షిగా మళ్ళీ పచ్చి అబద్ధాలు ఆడి ఏదైతే ఊరికి టైం పాస్ గా ఊరికి మనం డిబేట్లు పెట్టుకుని వెళ్ళిపోవడానికి కాదు కదా డిస్కషన్. వాళ్ళంటే టైం పాస్ గా నేను అందరికి సమన్యాయం చేస్తా, నేను కుమ్మేస్తా, నేను ఎరగదీస్తా, అసలు నా అంత లేదు, పోయినసారి అంత రాష్ట్రం అడుక్కుతుంది, నేను వచ్చిన రోజు సంపద, ఈ కబుర్ల గురించి కాదు కదా సార్. నేను అన్న సోషల్ మీడియా దాని మీద వచ్చింది 2 ఆర్గనైజ్డ్ క్రైమ్ అని అన్నారు కదా, అబ్బా పెద్ద మాట వాడారు సార్ నిజంగా. ఏదో శ్రీనివాస్ చౌదరి గారి నోటి నుంచి 20 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీ చంద్రబాబు నాయుడు, మీ ఎల్లో మీడియా ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసింది. 2009లో ఆయన రాజకీయాల్లోకి రాకముందు 2005లో పరిటాల రవి చనిపోతే పరిటాల రవిని జగన్మోహన్ రెడ్డి గారు చంపించారని చెప్తే సిబిఐ ఎంక్వైరీ ఆదేశించాడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు. ఏది ఆయన రాజకీయాల్లోకి రాలి అప్పటి నుంచే జగన్మోహన్ రెడ్డి గారి మీద 20 సంవత్సరాల నుంచి మీరు ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తా 1,00,000 కోట్లు అన్నారు. తీయండి సార్, మీరు 3 సార్లు కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంది, 3 టర్మ్లు ఉంది, 3వ టర్మ్ ఇది. సిబిఐ మీ చేతిలోనే ఉంది. మీరు కదా ఆర్గనైజ్డ్ క్రైమ్ ఖచ్చితంగా ఎప్పుడు వెళ్దాం అనే దాని మీద నాకు కన్క్లూజన్ కావాలి. వదిలిపెట్టే ప్రభుత్వం అయితే చంద్రబాబు గారి ప్రభుత్వం కాదు. అందుకనే మీరు వెనక ప్రభుత్వం కాదండి అని ఎప్పుడు వెళ్దామో మీరు అందరితో మాట్లాడి నాకు డిబేట్ అయిపోయేదో చెప్పండి.